హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బళ్ళారి రుచులు. ఈ వింటర్ సీజన్లో పుష్కలంగా దొరికే పచ్చి బఠానీలు ఒక సంవత్సరం వరకు ఏ విధంగా నిల్వ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఒక పెద్ద గిన్నెలో నీళ్లు వేసి దాంట్లో కొద్దిగా ఒక స్పూను చక్కెర, ఒక స్పూను సాల్ట్ వేసి మరగనివ్వాలండి. ఒక ఉడుకు వచ్చేటప్పుడు మనం నేనైతే 2 కేజీస్ బఠానీలు తీసుకున్నానండి. ఒక ఉడుకు వచ్చేటప్పుడు అవి వేసేసి కలపాలండి. కలపాలండి. అది కొద్దిసేపు ఉడిస్తే బఠానీలంతా పైనకి తేలుతాయండి. పైనకి తేలిన తర్వాత చాలండి, ఇంకెక్కువ అంతకన్నా ఉడికియకూడదు. ఇమీడియట్గా ఏం చేయాలంటే ఒక పెద్ద బౌల్లో ఐస్ క్యూబ్స్ వేసి వాటర్ వేసి పెట్టుకొని ఉండాలండి. ఇవి బఠానీలంతా పైనకి తేలిన తర్వాత ఇమీడియట్గా స్టేన్ వంచేసిన బఠానీలు వెంటనే ఈ కోల్డ్ వాటర్లో వేయాలండి. ఎందుకంటే అవి వేడిగా ఉంటే మళ్ళీ ఫుల్ బాయిల్ అయ్యి మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా కోల్డ్ వాటర్లో వేసి 2-3 సార్లు నీళ్ళలో వాష్ చేసి స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలండి. 2-3 నిమిషాలు కోల్డ్ వాటర్లో పెట్టనిచ్చి తర్వాత చల్ల నీళ్ళలో పెట్టనిచ్చి తర్వాత మళ్ళా వడపోసి నీళ్లు వంచి పెట్టుకోవాలండి. అవి వంచి పెట్టిన తర్వాత అవి అంతా నీళ్లు దిగేంత వరకు స్ట్రైనర్లో వేసి ఆ తర్వాత నేను ఒక దుప్పట యూస్ చేస్తానండి. ఏవైనా ఆరేయడానికి కాటన్ దుప్పట యూస్ చేస్తాను. కాటన్ దుప్పట పైన వేసి పల్చగా ఈ రకంగా ఇది ఎండలో మాత్రం పెట్టకూడదండి. నీడలోనే ఒక 2-3 గంటలు బాగా ఆరనివ్వాలి. ఆరనిచ్చిన తర్వాత మనము ఒక 2-3 అవర్స్ అయిన తర్వాత బాగా నీళ్ళలో ఆరనీళ్ళి మనం పట్టుకుంటే మనకు తడి అంటకూడదు, అంతవరకు స్టోర్ చేయాలండి. ఇవి వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ స్టోర్ చేసి పెట్టుకున్న ఐటమ్ అండి. ఇంకా కొద్దిగా ఉన్నాయి, అవి చూపిస్తున్నాను ఏ విధంగా ఉంటాయని. ఇది బాగా డ్రై అయిన తర్వాత మనం ఎయిర్ టైట్ కంటైనర్లో అయినా వేసి పెట్టుకోవచ్చు, లేదంటే జిప్లాక్ కవర్లో కొద్దిగా వేసి పెట్టుకుంటే మనకు ఒక రెసిపీకి ఎంత కావాలో అన్ని జిప్లాక్ కవర్లో వేసి పెట్టుకుంటే అది మనం బయట తీసుకొని వాడుకోవచ్చండి. మీకు కవర్ వద్దు, అవాయిడ్ చేయాలా అనుకున్న వాళ్ళు మాత్రం ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టుకోవాలండి. ఈ రెసిపీ, ఈ ఐడియా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు మాకు లైక్స్ కొట్టే కొద్దీ మాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉంటుందండి. థ్యాంక్ యూ.